హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ సి వినూత్న, ఎండి ఆయుర్వేదిక్. మీకు ఇది వరకే తమిళలో చూసి అర్థమైంటుంది. నేను ఈరోజు హెవీ బ్లీడింగ్ గురించి చెప్పబోతున్నానండి. దీన్ని ఆయుర్వేదిక్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అసలు హెవీ బ్లీడింగ్ అనేది ఎందుకు వస్తుంది, మనకి ఎక్సెసివ్ యూసేజ్ ఆర్ ప్రొలాంగ్డ్ యూసేజ్ ఆఫ్ ద అంటే ఎక్కువగా ఎక్కువ కాలం తింటున్నటువంటి ఎక్సెసివ్ సోర్, కానీ ఎక్కువగా పులుపు, ఎక్కువగా కారం, ఆయిలీ ఫుడ్, హాట్ ఇన్ పొటెన్సీ అనమాట. అంటే దీన్ని తింటే మనకి బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది అని తెలుస్తుంది, కానీ మనకు నచ్చుతుంది కాబట్టి తింటారు. సో ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల, కర్డ్ పెరుగుని తీసుకోవడం వల్ల, వెనిగర్ని మన ఫుడ్లో భాగంగా పెట్టుకోవడం వల్ల, కొంతమంది యాక్చువల్గా పెరుగు అనేది హీట్ చేయకూడదండి. మన కుకింగ్ వీడియోస్లో అందరూ కూడా యూట్యూబ్లో పెరుగుని బిర్యానీల్లో వాటిల్లో వేసి ఫ్రై చేస్తున్నారు. సో పెరుగు అనేది ఎప్పుడైతే హీట్కి వెళ్తుందో అది ఇన్కంపాటబుల్ ఫుడ్గా ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా మనము హెవీ బ్లీడింగ్ అనేది చూడాల్సి వస్తుంది. వాతాన్ని అగ్రివేట్ చేస్తాయి. అగ్రివేట్ అయిన వాతము రక్తంతో కూడా కలిసి వాళ్ళకి హెవీ బ్లీడింగ్ అనేది వస్తుంది. ఓకే, కొంతమంది చెప్తారు నేను ఫుడ్ రిస్ట్రిక్షన్లో చాలా కరెక్ట్గా ఉంటానండి, నాకు ఎందుకు వస్తుంది ఇట్లాగా హెవీ బ్లీడింగ్తో బాధపడుతున్నాను అంటారు. సో అది ఎందుకు వస్తుంది అంటే వీళ్ళు ఫుడ్ కరెక్ట్గానే ఉన్నారు, మరి విహారం కరెక్ట్గా ఉందా? ఆహారం ఓకే, విహారం అంటే మనం డైలీ రెజిమెన్ అనమాట. నైట్ టైము ఎక్కువసేపు మేల్కొంటే వాళ్ళకి వాత అగ్రివేట్ అవుతుంది. ఎక్సెసివ్ రైడింగ్ అనమాట, అంటే బైక్ జర్నీస్ కానీ ఏదైనా సరే ఎక్కువగా రైడింగ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఇదే ప్రాబ్లం. ఎక్కువ వెయిట్ లిఫ్టింగ్ చేసినా కూడా వాళ్ళకి వాత అగ్రివేట్ అనేది అవుతుంది. అదే యోగా కనుక అయితే వాళ్ళకి వాత పిత్త కఫ దోషాలన్నింటినీ కూడా నార్మలైజ్ చేస్తుందండి, బ్యాలెన్స్ చేస్తుంది. వెయిట్ లిఫ్టింగ్ అనేది వాతాన్ని అగ్రివేట్ చేస్తుంది. సో ఎక్కువగా దేని గురించి అయినా సరే ఎక్కువసేపు బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు, అంటే రజోవహ స్రోతస్ని, ఈ అగ్రివేటెడ్ వాత మరియు రక్తం అనేది రజోవహ స్రోతస్ని దూషించడం వల్ల హెవీ బ్లీడింగ్ వస్తుంది. మరి ఈ హెవీ బ్లీడింగ్ వస్తే ఏంటి, ఎలా చేయాలి? చాలా టైప్స్ ఉన్నాయి. మా పాప అంత ఫుడ్ కరెక్ట్గా ఉంటుందండి, సరే మా పాపకి ఎందుకు ఇలా అవుతుంది, కానీ బ్లీడింగ్ టైంలో తనకి డార్క్ కలర్ బ్లడ్ వస్తుంది, అంటే డార్క్ బ్లాక్ కలర్లో బ్లీడింగ్ అనిపిస్తుంది. వాళ్ళు వాతజ టైప్ ఆఫ్ అశుభ్రతతో బాధపడుతున్నట్టు. కొంతమంది చెప్తారు నాకు అలా డార్క్ కలర్ బ్లడ్ ఏం లేదు, కానీ పీరియడ్స్ అని ప్రతిసారి మంట అంటుంది పాప అంటారు. సో వాళ్ళకి బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, దాహం, విపరీతమైన దాహం అనేది వాళ్ళకి కనిపిస్తుంది. హెవీ బ్లీడింగ్తో పాటు పెయిన్ అనేది కామన్గా ఉంటుంది. మరి కొంతమంది చెప్తారు నాకు ఇలాగ బర్నింగ్ సెన్సేషన్ ఏం లేదు, కేవలం మా పాప పీరియడ్స్ వచ్చినప్పుడల్లా వామిటింగ్స్ అవుతాయి, నాజియాగా ఉంటుంది. ఎందుకు ఇలా ఉంటుంది అంటే వాళ్ళు కఫజ టైప్ ఆఫ్ అశుద్ధలతో బాధపడుతున్నట్టు. ఈ సిమ్టమ్స్లో ఏ ఉన్నా కూడా మీకు హెవీ బ్లీడింగ్ ఉన్నట్టే అండి. మరి వీటికి ట్రీట్మెంట్ ఏంటి? కానీ ఈ టైప్ ఆఫ్ అన్నిట్లో కూడా పెయిన్ అబ్డామన్ అనేది, కడుపులో నొప్పి అనేది కామన్గా ఉంటుంది, హెవీ బ్లీడింగ్ అనేది కామన్గా ఉంటుంది. కొన్నిట్లో కొంతమందికి 2 రకాల సిమ్టమ్స్ కలిసి ఉంటాయి అనమాట. వాత పిత్త, పిత్త కఫ, కఫ వాత, వాత పిత్త కఫ. అంటే వాళ్ళకి డార్క్ కలర్ బ్లడ్ ఉండొచ్చు, బర్నింగ్ సెన్సేషన్ ఉండొచ్చు, లేదా బర్నింగ్ సెన్సేషన్ ఉండి వాళ్ళకి నాజియా వామిటింగ్స్ ఉండొచ్చు. అలాగే ఇవన్నీ మిక్స్డ్ టైప్స్ ఉంటాయి అనమాట. సో వీటికి ట్రీట్మెంట్ ఎలాగా? ఆయుర్వేదిక్ పర్స్పెక్టివ్ ఆఫ్ మేనర్లో పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఉంటుందండి. ఇది రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తే ఫస్ట్ స్కానింగ్ చేయించుకోవాల్సి వస్తుంది. ఈ స్కానింగ్లో ఒకవేళ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, పాలిప్స్ ఉన్నాయా, లేదా అడినోమయోసిస్ ఇట్లాంటివి ఏమైనా క్యారెక్టర్స్ ఉన్నాయా, పీసీఓడి ఉందా, ఇవన్నీ రూల్ అవుట్ చేసుకోవాలి. వేరే థైరాయిడ్ ప్రొఫైల్ చూసుకోవాలి. సో మా పాపకి ఈ విధంగా థైరాయిడ్ ప్రొఫైల్ నార్మల్గా ఉంది, స్కానింగ్ నార్మల్గా ఉంది, అయినా మా పాపకి ఎందుకు హెవీ బ్లీడింగ్ అవుతుంది అని కొంతమంది మదర్స్ కంప్లైంట్ చేస్తారు కదా. సో వీళ్ళకి ప్రాబ్లం అనేది పిట్యూటరీ హార్మోన్ అనమాట. పిట్యూటరీ నుంచి సెక్రెషన్ అయ్యేటువంటి హార్మోన్స్లో అసమతుల్యత వల్ల డిస్టర్బ్డ్ యూట్రైన్ బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది, డియూబి. వీళ్ళకి ట్రీట్మెంట్ ఎలాగా? సో మనకి థైరాయిడ్ ప్రొఫైల్లో ఇబ్బంది ఉంటే దానికి ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. ఒకవేళ మ్యారీడ్ ఉమెన్ అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. అన్మ్యారీడ్ ఉండి వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ ఉంటే, పాలిప్స్ ఉన్నా వాళ్ళకి ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. యాక్చువల్గా ఓరల్ మెడికేషన్స్ అనేవి ఉన్నాయండి. బోలభద్రస్ అని, పుష్యానక చూర్ణం అని, ముసలి కదిరది కషాయం అని, ప్రద్రాంతక లోహ అని, బోలపర్పటి, ఇలాంటివి చాలా ఉన్నాయి. సెల్ఫ్ మెడికేషన్ చేసుకోవద్దండి. ఏ కండిషన్కి ఏది వాడాలనేది ఆయుర్వేదిక్ డాక్టర్ గారే నిర్ణయించగలరు. అన్ని చేస్తాము, అయినా కూడా ఫుడ్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీ సైడ్ నుంచి ఫుడ్ అన్నీ కూడా ఫ్రెష్ ఫుడ్ తీసుకోండి, అంటే కుక్డ్ వెజిటబుల్స్ తీసుకోండి. మీ ఫుడ్లో కూష్మాండం అంటే యాష్ గార్డ్ని పెట్టుకోండి. ఇది వాత పిత్త శమనం అనమాట కూష్మాండం అనేది. సో మీకు మిల్క్ తీసుకోవచ్చు. కర్డ్ అసలు కంప్లీట్గా బంద్ చేయండి. రక్తశాలి అంటే రెడ్ రైస్ అంటారు కదా, మన మార్కెట్లో దొరుకుతుంది, దాన్ని మీ ఫుడ్లో భాగంగా చేసుకోండి. ఇలా మేము ఇవన్నీ చేస్తున్నా కూడా బ్లీడింగ్ తగ్గట్లేదు అంటే మీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో కొన్ని మార్చుకోవాల్సి వస్తుందండి. ఒకవేళ డియూబీ అయితే
డిస్టర్బ్డ్ యూట్రైన్ బ్లీడింగ్ అయితే మీకు నస్య అనే ప్రొసీజర్ అనేది చేస్తాము. అది ఎలాగా అంటే ఇది నాసల్ డ్రాప్స్ అనేది ముక్కు ద్వారా వేస్తారు. మరి దీంతో కంప్లీట్ క్యూర్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ యొక్క హార్మోన్స్ అన్ని కూడా అంటే ఈ నస్య ప్రొసీజర్ అయిన ఊర్ధ్వ జతృగత రోగాలన్నింటిలో కూడా బెస్ట్ అనమాట. మరి వాటికి వాడే ఆయిల్స్ ని బట్టి ఆ అమ్మాయికి పీరియడ్స్ సంబంధించిన అంటే డియూబీకి సంబంధించిన అన్ని హార్మోన్స్ బ్యాలెన్స్ చేయగలుగుతుంది. మరొకటి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, అన్మ్యారీడ్, సో వాళ్ళకి ప్రొసీజర్స్ ఉంటాయండి. వస్తి అనే ట్రీట్మెంట్ పెట్టుకుంటారు. పెట్టి వీళ్ళ ఫైబ్రాయిడ్స్ సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ అడినోమయోసిస్ ఉంది, ఆ అమ్మాయి మ్యారీడ్ అయితే వాళ్ళకి ఉత్తర వస్తి అనే ట్రీట్మెంట్ జరుగుతుంది. పాలిప్స్ అయితే పాలిప్ తగినటువంటి ట్రీట్మెంట్ జరుగుతుందండి. మరిన్ని విషయాల కోసం మా హాస్పిటల్ని సంప్రదించండి. దిస్ ఈస్ డాక్టర్ సి వినూత్న, ఎండి ఆయుర్వేద, మీ ఆయుర్వేదిక్ గైనకాలజిస్ట్. థ్యాంక్ యూ.